ఈ రోజు ఈ వీడియోలో నేను యాజ్ అ ఫస్ట్ టైం చికెన్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా వస్తుందో కూడా నాకు బేసిక్ ఐడియా లేదు, కానీ చివరికి ఎలా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి క్రేజీ వీడియోస్ మీకు మళ్ళీ దొరకపోవచ్చు. సండే కదా సరదాగా చికెన్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో హౌ టు ప్రిపేర్. నా రూమ్మేట్ నా ఫ్రెండ్ అడిగి చూసాను చికెన్ ప్రిపేర్ చేయడం నీకు వచ్చా అని, బట్ వాడు కూడా రాదు అని చెప్పాడు. సరే మరి నువ్వు గిన్నెలు తోముకో, నీకు ఇదే కరెక్ట్ అని చెప్పా. అలాంటి చేస్తారు మేము అంతా ఏం అవ్వట్లేదు, జంక జంకలా ఉంది దాని. తయారు చేయడానికి ప్యాన్ రెడీ చేస్తాం. సో ఇంకేం చేయాలో తెలియక ఎవడో లేనుడికి యూట్యూబే దిక్కనేటట్టుకు యూట్యూబ్లో పడ్డాం. యూట్యూబ్లో చాలా రకాల వీడియోలు చూసాం, ఒక్కొక్కరు ఒక్క విధంగా చెప్తూ ఉంటే మా మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఇంక చేసేది ఏం లేక వాట్సాప్లో మా అక్కకి టెక్స్ట్ చేసి చూసా. అంతలోన ఉల్లిపాయలు సన్నంగా తరుముకొని పేస్ట్ చేసుకుని మామూలు కొట్టి పేస్ట్ చేయలేదు, మిక్సీ లేకపోతే అవన్నీ నూనె వేసి బాగా వేయించాలి. తర్వాత టమాటాలు వేసి వేయించాలి. అంతా కొంచెం ముద్దగా అయిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న చికెన్ వేయాలి. ఒక 15 minutes సిమ్లోన మగ్గించాలి. మగ్గించిన తర్వాత బాగా ఉడికినట్లుగా ఉంటే తర్వాత కొంచెం నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి బాగా కలుపుకొని మసాలా ఉంటే మసాలా జల్లుకొని కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏవైనా వగైరా వగైరా ఉండి గార్నిష్ చేసుకొని దించుకుంటే వేడి వేడి చికెన్ రెడీ. ఉల్లిపాయలు కట్ చేస్తే కొల్ల నీరు వచ్చేస్తాయి బాబు. ఉల్లిపాయలు అలా కట్ చేయకూడదు తెలియదు, ఫస్ట్ టైం ఉల్లిపాయలు కట్ చేయదు. రీల్స్లో కూడా చూపిస్తారు, హెల్మెట్లు కూడా వేసుకుని సొంపు దింగుతాను కదా అనుకుంటాను. బాగా కొల్ల నీరు వస్తాను. ఇప్పుడు ముందుగా చికెన్ ప్రిపేర్ చేయడం కోసం టమాటాలు కోయాల్సి వస్తుంది. చూడండి, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసి అలా ముక్క ఎగరేసుకోవాలి. అరే నీ అబ్బా, 100 రూపాయలు చికెన్ 3 టమాటాలు సరిపోతాయి చెప్పండి కామెంట్లు. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile. ప్యాన్ లో ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి నేను చాలా పెద్ద యుద్ధమే చేశాను. ఫస్ట్ టైం చేస్తాను కదా అన్ని బాబోయ్ ప్రయోగాలు చేస్తాను మావాడు. మొత్తం ఒకే తెలియదు. చెవిపూలకి చేస్తావు ఇది అది ఉండడం వల్ల పాత రియాక్షన్ వచ్చేస్తుంది. మొత్తం కెమికల్ రియాక్షన్ ఎక్కువ. ఆయిల్ ఎక్కువ అంటావా? టమాటాలు అవి వేయించాలి కదా మరి, అందులో ఇవి పెట్టి లైట్ తీసుకురా. అది తీరా మాడిపోగలదు ప్లాస్టిక్. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మాడిపోయే టైంలో ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని అనివార్య కారణాల వలన మన వంటని బౌల్లోకి మార్చడం జరిగింది. ఇలా ఆయిల్లో ఆనియన్స్ని కాసేపు వేయించుకున్న తర్వాత కంప్లీట్గా రెడ్డిష్గా వచ్చినంత వరకు మనం ఇలా వేయించుకోవాలి. దాని తర్వాత వేర్ యాడ్ సమ్ టమాటో పీసెస్. ఇప్పుడు టమాటోల్ని ఇందులో వేయించుకుంటున్నాం. ఆనియన్స్ బాగా మరిగించిన తర్వాత
చికెన్ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. చేత్తో నెయ్యిరా బాగుంటుంది. అంతే కదా. मुड़क में से दिया मुड़क में से महंगा रेट कौन सी है? सिंपल पेट्स वाटर వేయగలరా? వాటర్ ఏంటి మోగరా? ఇప్పుడు ఈ చికెన్లో ఎంత వాటర్ వేయాలో కామెంట్ చేయండి. వాటర్ కొంచెం ఎక్కువ వేస్తాం, ఏమవుతుందో తెలీదు. ట్రై మై బెస్ట్. వాటర్ నాకైతే ఎక్కువ ఇట్లా తక్కువ అనిపిస్తుంది. ఇంకొన్నా దించినప్పుడే అంత అంత ఎగురు జ్యూస్ లాగా ఉంటుంది. హాస్టల్ కాదు ఇది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. దించే ముందు ఎంత ఉంటుందిరా జ్యూస్. హాస్టల్ అయింది అనుకో నువ్వు అన్నట్టు సరిపోతురా. ఊరిని ఎక్కడ వీడియో కలిసి కొంచెం అయ్యా అవి వేసి ఉండవండి. పోతే నాకు సంబంధం లేదు. పర్వాలేదులే. ఓకేనా? సాటిస్ఫై కేజీ మందులో బాగా తెచ్చి తక్కువే. ఎలా ఉంది? సాల్ట్ కారం సాల్ట్ కారం బాగుంది. సో ఫైనల్లీ మేము అనుకున్న టేస్టీ అండ్ యమ్మీ చికెన్ రెడీ. సో ఫైనల్లీ చికెన్ రైస్ తింటున్నాము. మెనూ చూడండి. చికెన్, వైట్ రైస్ అండ్ సమ్ ఆనియన్స్. అండ్ మీరు మీ సండేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.